సూపర్ 6 సూపర్ హిట్ తర్వాత ఈ రాష్ట్రంలో కొంతమందికి నిద్ర పట్టడం లేదు. సూపర్ 6 జరగలేదని మీకు 15,000 వచ్చిందా, మీకు 15,000 వచ్చిందా అని డైలాగులు చెప్పిన వాళ్ళకి నోరు పడిపోయింది. అట్లాగే ఆటో డ్రైవర్లని, కార్మికులు రెచ్చగొట్టి మీకేమైనా వచ్చిందని చెప్పి వాళ్ళని వీళ్ళని రెచ్చగొడదామనుకున్నటువంటి ఈ కుహన మేధావులకందరికీ కూడా నోర్లు పడిపోయాయి. అందరి నోర్లు మూతపడుతున్నాయి. కొందరి నోర్లు ఇంకా మూతపడలేదు. వాళ్ళకి ఇంకా జ్ఞానోదయం కలిగినట్టు లేదు. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారికి జ్ఞానోదయం కలిగినట్టుగా లేదు. ఎందుకంటే రాష్ట్రం ఒకవైపు అభివృద్ధిలో పరుగులు పెడుతోంది, సంక్షేమంలో సమతుల్యతను పాటిస్తోంది. దీన్ని చూసి ఓర్వలేనటువంటి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు బెదిరింపు ధోరణికి వస్తున్నారు. మెడికల్ కాలేజీలకు టెండర్ వేస్తే మేం వచ్చిన తర్వాత ఎంతటి వాడనైనా సరే రద్దు చేస్తాం, లాక్కుంటాం, పీక్కుంటామని మాట్లాడుతున్నారు. మీరు లాక్కుంటారు, పీక్కుంటారనే భయంతోనే కదా మిమ్మల్ని తరిమి కొట్టారన్నటువంటి విషయాన్ని గుర్తు తెచ్చుకోకపోవడం అనేది అవివేకం అనాలా, మూర్ఖత్వం అనాలా, లేకపోతే రాక్షసత్వం అనాలా, పైత్యం అనాలా, ఏమనాలో అర్థం కానటువంటి పరిస్థితి. మీరు అధికారంలోకి వచ్చిన రోజు నుంచి ప్రజావేదికను కూల్చడం మొదలుపెట్టారు. అప్పటి నుంచి మీరు కూల్చుతున్నారు, అదేవిధంగా లాక్కుంటున్నారు, పీక్కుంటున్నారు, భయపెడుతున్నారు. జత్వాని లాంటి ఎక్కడో వేరే రాష్ట్రంలో ఉన్నటువంటి వారిని కూడా భయపెట్టి తీసుకురావడం జరిగింది.